కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. 100 రోజుల్లో రైతు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యం ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే రైతు దీక్ష చేపట్టినట్లు చెప్పారు. ఈ రోజు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. కేంద్రం ఇచ్చే 2200 రూపాయల మద్దతుతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తారా ఇయరా? ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ ఏది? దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని, తాలు పేరుతోని కింటాలకు 5 నుంచి 10 కిలోల తరుగు తాలు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.